afternoon, my dear students. Today, third BA Political Science సంబంధించి యూనిట్ 1 లో సెమ్ వచ్చేసి ఫిఫ్త్ సెమ్ పేపర్ వచ్చేసి నేషనల్ పొలిటికల్ థాట్. పొలిటికల్ థాట్ పొలిటికల్ థాట్ కొద్దిగా దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఈ సిలబస్ చెప్పుకుందాం. ఒకటి రాసుకున్నామా? క్లాసికల్ వెస్టికల్ పొలిటికల్ థాట్ అండ్ ఫస్ట్ యూనిట్. క్లాసికల్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. క్లాసికల్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ ఇందులో పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము, ప్లాటో, ఐడియా స్టేట్, ప్లాటో జీవిత చరిత్ర, ప్లాటో జీవిత చరిత్ర, ఐడియల్ స్టేట్ ఆదర్శనాలు, ఐడియల్ స్టేట్, నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, రకాలు, ప్రభుత్వాలు రకాలు, జస్టిస్ న్యాయము, జస్టిస్ న్యాయము. ఓకేనా? నెక్స్ట్ అరిస్టాటిల్, వచ్చేటప్పటికి పౌరసత్వం ఒకటి, స్టేట్, ఆదర్శ రాజ్యము, ఆదర్శ రాజ్యము, న్యాయము, బానిస విధానం అనే అంశాలు. నెక్స్ట్ సెకండ్ యూనిట్, దీని పేరు వచ్చేసి ఎర్లీ మిడివల్ ద బిగినింగ్ ఆఫ్ మోడర్న్ థాట్. ఎర్లీ మిడివల్ టు ద బిగినింగ్ ఆఫ్ మోడర్న్ థాట్. దీన్ని తెలుగులో మధ్యయుగ ఆరంభ దశలోని ఆధునిక రాజనీతి శాస్త్రం. తెలుగులో మధ్యయుగ ఆరంభ దశలో ఆధునిక రాజనీతి శాస్త్రము లేదా తత్వము. ఇందులో సెయింట్ ఆగస్టిన్ సిద్ధాంతం గురించి. నెక్స్ట్ రెండోది మాకివెల్లి రాజనీతి భావాలు. రాజనీతి భావాలు. యూనిట్ 2 కంప్లీట్. యూనిట్ 3 లిబరల్ థాట్. యూనిట్ 3 వచ్చేసి ఉదార తత్వము అంటారు దీన్ని తెలుగులో. లిబరల్ థాట్, ఉదార తత్వము అంటారు. ఇది వచ్చేసి థామస్ హాబ్స్
థామస్ హబ్స్ ఐఫోన్ పెట్టుకుని హ్యూమన్ నేచర్ అంటే మానవ స్వభావము కామా సోషల్ కాంటాక్ట్ అంటే సామాజిక వడంబడిక, స్వేచ్ఛ, రాజ్యము. థామస్ హాబ్స్ నెక్స్ట్ దాంట్లో హ్యూమన్ నేచర్స్, సోషల్ కాంటాక్ట్, లిబర్టీ, స్టేట్. లిబర్టీ అంటే స్వేచ్ఛ, స్టేట్ స్టేట్ అంటే రాజ్యం. వేరు స్వేచ్ఛ వేరు, రాజ్యం వేరు. నెక్స్ట్ జాన్ లాక్. నెక్స్ట్ సెకండ్ జాన్ లాక్, థర్డ్ ఇంటూ జాన్ లాక్ వచ్చేసి నేచురల్ రైట్స్, ప్రకృతి హక్కులు. ఓకే, నేచురల్ రైట్స్ అండ్ కన్సెంట్, సోషల్ కాంటాక్ట్, స్టేట్. ఓకేనా. నెక్స్ట్ రూసో, జాన్ జాక్విన్ రూసో, జే రూసో అంటది. ఈయన వచ్చేసి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మోరల్ మ్యాన్ కమా ఈక్వాలిటీ కమా లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ కమా లిబర్టీ అండ్ జనరల్ వీల్, జనైచ్ఛా సిద్ధాంతం, జనరల్ వీల్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ లిబరల్ డెమోక్రటిక్ థాట్, లిబరల్ డెమోక్రటిక్ థాట్. ఇందులో జెర్మీ బెంథమ్ ఉపయోగితావాద సిద్ధాంతం, ఉపయోగితావాద సిద్ధాంతం. అండ్ సెకండ్ వన్ ఇందులో జాన్ స్టూవర్ట్ మిల్, జేఎస్ మిల్, ఇండివిడ్యువల్ లిబర్టీ, representative government, individual liberty, representative government. And last and fifth unit philosophical idealism and its critics, philosophical idealism and its critics. ఇందులో ఫస్ట్ది హెగెల్, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ కమా ఇండివిడ్యువల్ ఫ్రీడమ్. నెక్స్ట్ సివిల్ సొసైటీ కమా స్టేట్, హెగెల్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్
సివిల్ సొసైటీ, స్టేట్. కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతము మరియు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో సిద్ధాంతం. అగైన్ మిగిలి విలువ సర్ప్రైస్ వాల్యూస్ సిద్ధాంతం థియరీ. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అలాగే. ఓకే, లెసన్ యూనిట్ 1 వెస్టర్న్ పొలిటికల్. అరిస్టాటిల్, ఉత్తమ రాజ్యము, దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం వచ్చేసి ఇక్కడ అరిస్టాటిల్ యొక్క 384 గ్రీస్లో ఉత్తమ ఆచరణ సాధ్య రాజ్యము. సాధ్య రాజ్యం. నెంబర్ 3 ఆదర్శ రాజ్యానికి కావాల్సిన పరిస్థితులు. ఆదర్శ రాజ్యాంగం. నెంబర్ 4 ఏ ప్రజలు, బి ప్రదేశము, రాజ్యంలో వర్గాలు, రాజ్యంలో వర్గాలు, రాజ్యంలో వర్గాలు. ఒకటి వర్గాల గురించి వివరించాలి. కర్షక వర్గము, రెండవది శిల్ప వర్గము, మూడవది సైనిక వర్గము, నాలుగవది ధనిక వర్గము, ఐదవది మత వర్గము, ఆరోది పాలక వర్గము,
రక్షకత్వము నెక్స్ట్ విద్య 3 4ది education and the 5th one was group 1 electronics. అనే అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ చూసినట్టయితే మనం థర్డ్ బిఏకి సంబంధించి పొలిటికల్ సైన్స్ లో 5th సెమ్కి సంబంధించింది ఇది. ఈ పేపర్ పేరు వచ్చేసి వెస్ట్రన్ పొలిటికల్ థాట్, అంటే పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తలు వారి యొక్క ఆలోచనలు అనే పాఠం, అదే పేపర్ అది. అందులో ఆల్రెడీ మనం పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం ఏ రకంగా ఉద్భవించింది, అది ప్రపంచంలో ఏ రకంగా వెళ్ళి విరిసింది అనేది చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ప్లేటో, రాజనీతికి కృషి చేసినటువంటి ప్లేటో గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ప్లేటో యొక్క ఐడియల్ స్టేట్ అనే సిద్ధాంతం గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది కింద క్లాస్లో. అయితే ఇప్పుడు అరిస్టాటిల్, హూ ఇస్ ద అరిస్టాటిల్, అరిస్టాటిల్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి అనే అంశాలని ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేసుకోవాలి. రైట్, అయితే అంతకుముందు ఆన్లైన్ క్లాస్లో అరిస్టాటిల్ చెప్పినటువంటి పౌరసత్వ సిద్ధాంతము, అరిస్టాటిల్ సిటిజన్షిప్, అరిస్టాటిల్ పౌరసత్వం అనేది ఏ వ్యక్తులకి ఇవ్వబడాలి అనే అంశాన్ని, ఏ వ్యక్తులకి రాజ్యంలో ఇవ్వకూడదు అనే అంశాన్ని చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఐడియల్ స్టేట్, ఈ అరిస్టాటిల్ గారు ఉత్తమ రాజ్యము ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. రైట్, అంతకుముందు హూ ఇస్ ద అరిస్టాటిల్, అరిస్టాటిల్ ఎవరు, ఆయన రాజనీతికి చేసినటువంటి కృషి ఏంటి అనే అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఇక్కడ ప్లేటో యొక్క ప్రథమ శిష్యుడే అరిస్టాటిల్గా మనం చెప్పడం జరిగింది. ప్లేటో యొక్క అరిస్టాటిల్, అంటే ప్లేటో గారు స్థాపించినటువంటి అకాడమీ అనే సంస్థలో అరిస్టాటిల్ గారు దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల మధ్య విద్యని అభ్యసించాడు అని చెప్పేసి ఇక్కడ తెలపబడుతుంది. అయితే ఈ అరిస్టాటిల్ కూడా ఈ గ్రీకు నగరంలో స్టగిర అనే ప్రదేశంలో 384వ సంవత్సరంలో జన్మించాడు. ఈయన తన జీవిత కాలంలో ఎక్కువగా ప్లేటో యొక్క సిద్ధాంతాలకి భావాలకి మెడిట్ అయ్యాడనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ప్లేటో గారు స్థాపించినటువంటి అకాడమీ అనే ఒక సంస్థలో 20 సంవత్సరాల వరకు విద్యని అభ్యసించడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ గురువు గారి యొక్క భావాలు, ఎందుకంటే 20 సంవత్సరాల విద్యను అభ్యసించాడు కాబట్టి ఆయన గురువు అయినటువంటి ప్లేటో యొక్క ప్రభావం అరిస్టాటిల్ గారి మీద పడింది అనేసి చెప్పుకోవచ్చు. అంటే ప్లేటో గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదంటే నిగమన పద్ధతి, అంటే ఊహాతీతమైనటువంటి సిద్ధాంతం అన్నమాట. ఆచరణ సాధ్యం కాదు, కానీ ప్లేటో గారు ఏం చెప్పాను, ఊహని, ఆలోచన విధానాన్ని ఆయన పుస్తకాల్లో రాసించారు. అందుకే ఇది వాస్తవమైంది కాదు. ఆయన రచించినటువంటి ది లాస్ అవ్వచ్చు, ది రిపబ్లిక్ అవ్వచ్చు, ది స్టేట్ మ్యాన్ అనే గ్రంథాలు అవ్వచ్చు, ఈ మూడింటిలో ఆదర్శ రాజ్యం గురించి చెప్పినప్పుడు ఈయన కేవలం ఆచరణ సాధ్యం అవ్వలేదని, ఊహాతీతమైనటువంటిది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే అతని యొక్క శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ యొక్క భావం మాత్రం యథార్థ స్థితిని, అంటే
నిగమన పద్ధతి అని ఇందాక చెప్పాను, ఆగమన పద్ధతిని అవలంబించాడు. అంటే వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈయన తన రచనల్ని చేసాడనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అరిస్టాటిల్ యొక్క గురువు అయినటువంటి ప్లేటో యొక్క భావాలు పడాయి కానీ ఆయన మీద ఈ రచనలకు వచ్చేసేటప్పటికి, ఈ సిద్ధాంతాలకు వచ్చేటప్పటికి ఆయన యొక్క ప్రభావం అంతగా చూపలేదనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఆయన యొక్క సిద్ధాంతం వేరవుతే అరిస్టాటిల్ గారి యొక్క సిద్ధాంతం వేరేగా అమలు చేసేవారు. ఆయన ఊహాతీతమైనటువంటి భావాలను అనుభవిస్తే ఈయన వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని తన గ్రంథాలని రచించాడు. అందుకే ఈయన ది పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ది పాలిటిక్స్ అనే గ్రంథాన్ని, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజనీతి గ్రంథంగా చెప్పుకోవచ్చు. రాజనీతి పరులకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బైబిల్గా మనం అభివర్ణించవచ్చు. ఈ పాలిటిక్స్ గ్రంథాన్ని రచించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అరిస్టాటిల్ గారిని రాజనీతి శాస్త్ర పితామహుడిగా పిలవటం జరుగుతుంది. ఈయనే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే అరిస్టాటిల్గా మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. ఈ రకంగా అరిస్టాటిల్ గారు ఉత్తమ రాజ్యం అంటే ప్లేటో గారు చెప్పింది కేవలం ఊహాజనితమైంది. అది ఏదో పెద్ద పైపైన చెప్పేసాడు, ఉత్తమమైనటువంటి రాజ్యం ఉండాలి, ఉత్తమమైనటువంటి పౌరులు కావాలి, పరిపాలకులకి ఏమో ఆస్తి అనేది నిషేధించేయాలి, సొంత ఆస్తి ఉండకూడదు, పరిపాలకులకి సొంత కుటుంబం అనేది నిషేధించేయాలి, పిల్లలు ఉండకూడదు, భార్య ఉండకూడదు. ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఈయన చెబితే మన అరిస్టాటిల్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఉత్తమ రాజ్యం గురించి అంటే ఐడియల్ స్టేట్, ఆచరణ సాధ్యమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మన అరిస్టాటిల్ గారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఆదర్శ రాజ్యానికి ఆచరణ సాధ్యమైనటువంటి రాజ్యం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా వివరించండి. ఓకేనా? రైట్. ఈ ఉత్తమ రాజ్యం గురించి మనం వివరించుకునే ముందు వాట్ ఇస్ ద స్టేట్, ఆ స్టేట్ అనేది ఎవరి గురించి ఎందుకు ఏర్పాటు చేయింది, రాజ్యం ఉందా వ్యక్తి ఉందా అనే అంశాన్ని ఈయన ప్రస్తావించినప్పుడు ప్లేటో గారు ఏమన్నాడంటే వ్యక్తి యొక్క విరాట్ స్వరూపమే రాజ్యము. అంటే దాని అర్థం ఏంటి? వ్యక్తి అభివృద్ధి రాజ్యం యొక్క అభివృద్ధి అని చెప్పేసాడు. ఈయన ఏం చెప్పాడంటే వ్యక్తి కన్నా ముందు రాజ్యం ఉద్భవించింది అనేది ఈయన యొక్క సిద్ధాంతంలో భావం. వ్యక్తి పుట్టకముందే రాజ్యం అనేది ఉద్భవించి ఉన్నది అనేసి అరిస్టాటిల్ యొక్క భావము. అయితే ఈ రాజ్యంలో ప్రజలు అనేవారు ఏ విధంగా ఉండాలి, రాజ్యంతో ప్రజలకి సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే ఈయన ఒక మాట అంటాడు, ప్రజలకి రాజ్యానికి సత్సంబంధాలు అనేవి కొనసాగాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యంతో సంబంధం లేని వ్యక్తి భగవంతుడైనా అయి ఉండాలి, లేదంటే పిచ్చివాడైనా అయి ఉండాలి అనేసి ఒక పాయింట్ చెప్పాడు. అంతే కదా? కరెక్టే కదా? రాజ్యంలో నివసించలేని వ్యక్తి లేదా మనుషులతో సంబంధం లేని వ్యక్తి భగవంతుడైనా అయి ఉండాలి, ఒక పిచ్చివాడైనా అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం రాజ్యంలో నివసిస్తాం, రాజ్యం వెలుపల నివసించాం, అంతే కదా? ఒక వ్యక్తి రాజ్యంలో నివసిస్తాడు, ప్రభుత్వం కింది పనిచేస్తాడు. ఒక వ్యక్తి అడవులోకి వెళ్ళి ఇల్లు కట్టుకుని ఏమీ తెలియకుండా అడవిలో నివసించాడు అనుకోండి, ఆడు దైవాంశ సంబూతుడైనా అయి ఉండాలి, అంటే శక్తివంతమైనటువంటి వ్యక్తి అయినా అయి ఉండాలి, ఒక పిచ్చివాడైనా అయి ఉండాలి. అందుకే ఈయన ది పాలిటిక్స్ అనే గ్రంథంలో ఒక అధ్యాయంలో ఏం చెప్పాడంటే వ్యక్తి అనేవాడు రాజ్యంతో సత్సంబంధాలని కలిగి ఉంటాడు, అలా లేని వ్యక్తి భగవంతుడైనా అయి ఉండాలి, పిచ్చివాడైనా అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం. దాంతోపాటు వ్యక్తి అనేవాడు
రాజ్యంలో ఉత్తముడైనటువంటి పౌరుడిగా తీర్చిదిద్దపడాలి అని చెప్పాడు. అంటే పౌరుడు ఎప్పుడైతే రాజ్యంలో ఉత్తమంగా ఉంటాడో, అభివృద్ధి చెందుతాడో, అప్పుడు అతను రాజ్య అభివృద్ధికి తోడ్పడతాడు అనేది అరిస్టాటిల్ యొక్క భావము. ఈ రకంగా తన ఉత్తమ రాజ్యం గురించి వివరణ ఇవ్వటం జరిగింది. ఓకేనమ్మా, రైట్. ఆదర్శ రాజ్యం, ఉత్తమ ఆచరణ సాధ్య రాజ్యం చెప్పడం జరిగింది. ఇది రెండోది. ఏంటది? మనం ఏం చేసామంటే రాచరికం మంచిదని కొద్దిమంది అన్నారు, ఒకళ్ళేమో ప్రజాస్వామ్యం కావాలన్నారు, ఒకళ్ళేమో కూలీన పాలన, అంటే ఉన్నత వంశీయులు పరిపాలించేటువంటి పాలనని కూలీన పాలన అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకమైనటువంటి పరిపాలనా వ్యవహారం అమల్లో ఉంది. అయితే ఈయన ఏం చెప్పాడంటే ఉత్తమమైనటువంటి ఆదర్శ సాధ్యం పాలన అనేది సాధ్యం అని చెప్పాడు. ఎలాగంటే ఆనాటి సమాజంలో 3 వర్గాలు ఉన్నాయంట. ఆనాటి సమాజం అవుతూ నేటి సమాజంలో అవ్వచ్చు 3 వర్గాలు ఉన్నాయి. పరిశీలించండి. ఒకటి ధనిక వర్గం, రెండోది మధ్యతరగతి వర్గం, మూడోది పేదవర్గం. ఓకేనా? ధనికులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? రాజ్యాధికారం కోసం ప్రాకులాడుతున్నారు. ధనికులు ఎప్పుడు కూడా ఎల్లవేళ రాజ్యాధికారం కోసం ప్రాకులాడుతారు. మరి పేదవారు ఏం చేస్తారు? చచ్చినట్టు వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుతారు. ఎవరి దగ్గర? ఉన్న ధనికుల దగ్గర పేదవారు బానిసలుగా, కట్టు బానిసలుగా బతుకుతారు. ఓకేనా? ఈ రకంగా రెండో అంశం ఏం చెప్పాడంటే పేదవారికి, ఉన్నత వర్గం ధనిక వర్గానికి, పేద వర్గానికి కూడా రాజ్యంలో ఎప్పుడూ కూడా పడదు. ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడైనా, అప్పుడు ఆయన చెప్పాడు, అది కరెక్టో కాదో అనేది ఇప్పుడు మీరు పరిశీలించండి. ఉన్నత వర్గం వారిని చూసినప్పుడు పేద వర్గం వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వాళ్ళంటే యావగి, చిరాకు, చేదరింపు, ఒప్పుకోరు. పేదవారు గొప్పవారంటే ఒప్పుకోరు. దానికి మళ్ళీ రివర్స్లో గొప్పవారికి, బాగా ధన సంపాదించిన వారికి పేదవారు అంటే ఒక రకమైనటువంటి గిల్టీ ఫీల్, ఒప్పుకోరు. పేదవారు అంటే ఒప్పుకోరు. వాళ్ళ ఇంట్లోకి రానివారు, మంచినీళ్ళు ఎవరు. ఏ రకంగా చూసుకున్నా పేదవారంటేనేమో ఉన్నత వర్గానికి పడదు, ఉన్నత వంశీయులైతే పేదవారికి పడదు. ఓకేనా? ఈయన ఏం చెప్పాడంటే రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఉన్నత వర్గం పరిపాలించకూడదు, పేదవర్గం పరిపాలించకూడదు. మరి ఎవరు పరిపాలించాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వం వహించే విధంగా మధ్య తరగతి వర్గం అనేది పరిపాలించాలి అనేసి ఈయన ఉత్తమ దీనే పాలిటీ అంటారు. ఈ యొక్క పరిపాలనా విధానాన్ని పాలిటీ అని పిలుస్తారు. ఒకవేళ మనం మధ్యతరగతి వర్గం వారికి గనక అధికారాలు ఇస్తే వీళ్ళిద్దరినీ కూడా కలుపుకుని పరిపాలించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఉన్నత వర్గం వారికి మధ్యతరగతి వర్గం వారికి పడదని మనకి ఎక్కడ చెప్పుకోలేదు. అవునా? ఈ పేదవారికి మధ్యతరగతి వారికి విభేదాలు ఏముండవు. అందుకని మధ్యతరగతి వర్గం వారు పాలిటీ ప్రభుత్వం వీళ్ళ కనుక రాజ్యాధికారం చేపట్టినట్లయితే వీళ్ళిద్దరినీ కూడా రన్ చేయగలరు. అప్పుడు రాజ్యం ఉత్తమమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దుకోగలరు అని చెప్పేసి అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా తన ఉత్తమ రాజ్యం గురించి దేంట్లో వివరించారు, అరిస్టాటిల్ గారు వివరించడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఐడియల్ స్టేట్. అమ్మా, ఆదర్శ రాజ్యము లేదా ఉత్తమ రాజ్యము అన్న ఐడియల్ స్టేట్ అన్న ఒకటే.
స్టేట్ అన్నా ఒకటే. ఓకేనా? అరిస్టాటిల్ గారు ది పాలిటిక్స్ అనే గ్రంథంలో ఉత్తమ రాజ్యము అంటే ఏమిటి, ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి చెప్పారు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్లేటో గారు నిగమన పద్ధతిని అవలంబించారు. ఓకేనమ్మా? నిగమన అంటే ఏంటి? ఆ ఊహాతీతం. ఆయన పెద్ద మేధావే. సోఫిస్టుల యొక్క వారసుడైనటువంటి సోక్రటీస్ దగ్గర విద్యను అభ్యసించాడు. అంత పెద్ద మేధావి. ది లాస్, ది రిపబ్లిక్, ది స్టేట్ మ్యాన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజనీతికి సంబంధించిన రచనలు, గ్రంథాలు రచించాడు. అయినా ఆయన ఊహాతీతమైన విషయాల్ని ప్రస్తావన తీసుకొచ్చాడు. గుర్తుంచుకోండి, నిగమన ప్లేటో, నిగమన ఊహాతీత. అరిస్టాటిల్ అగమన పద్ధతి, అంటే వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని. ఇంకొక విషయం ఏంటంటే, అరిస్టాటిల్ గారు ది పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించేటప్పుడు ప్రపంచంలో 158 రాజ్యాంగాలు, ప్రపంచంలో 158 రాజ్యాంగాలని తులనాత్మకంగా అధ్యయనం చేసిన తర్వాత ది పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించారు. అంటే ఇవన్నీ వాస్తవాలే కదా. 158 రాజ్యాంగాలు అంటే అవి అక్కడ అమలవుతున్నాయి, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అట్లన్నిటినీ చదివి ఎలా ఉంది పరిపాలన, రాచరిక వ్యవస్థ అంటే ఏంటి, పౌరులు అంటే ఏంటి, ప్రదేశం అంటే ఏంటి, మంత్రిమండలి ఎలా ఉంది ఏంటి, సైనిక వ్యవస్థ ఏంటి, విద్యా విధానం ఎలా ఉంది, ఇవన్నీ 158 రాజ్యాంగాల్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన తర్వాత ది పాలిటిక్స్ అనే గ్రంథం రచించి ఈ అంశాలని కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.